మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసినట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడం, అంటే టార్గెట్ని రీచ్ అవ్వడం బట్టి ఒకలాంటి ధైర్యం, మీ మీద మీకు నమ్మకం మొదలైనవి ఏర్పడడం. ఆ ముఖ్యమైన అంశాలలో మీకు ముఖ్యులైన తల్లి, ముఖ్యులు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి, ఇష్టమైన మిత్రులతో గడపడానికి, కొంత ఖర్చులు పెట్టడానికి అధికంగా ప్రయత్నిస్తారు. కొంత విందు వినోదాల కొరకు, స్నేహితుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వీటితో పాటుగా వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులు కాకుండా మంచి ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడే అవకాశం మనకి కనబడుతుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి వృత్తిపరమైన శ్రమ, బాధ్యత మొదలైనవి అధికంగా ఉన్నాయి. వాటితో పాటుగా నూతన ప్రదేశాలు, అంటే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వృత్తులలో కానీ, అంటే విదేశాలలో నూతన వృత్తుల కొరకు మీరు చేసే ప్రయత్నాలకు కానీ అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. విదేశీ ద్రవ్యాన్ని అందుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా మంచి మాటలతో చక్కగా గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా మీ ప్రయత్నాలు చేస్తూ, మంచి మాటలతో మంచి శ్రద్ధగా అనుకున్న విధానంలో అనుకున్నట్టుగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, వృత్తిపరమైన అంశాల్లో మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆకస్మికంగా ధనాన్ని మీరు ఖర్చు పెట్టినా ఆకస్మికమైన ధనలాభానికి, అలాగే మీ యొక్క మిత్రులు, మీ యొక్క సర్కిల్లో మంచి వ్యక్తిగా, అంటే ఒక అందరికీ డొనేషన్స్ ఇచ్చే వ్యక్తి కావచ్చు, సహకరించే వ్యక్తిగా కావచ్చు, ఒక మంచి వ్యక్తిగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభ్యమయ్యే అవకాశం కూడా కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో మీరు ఎక్కువ శాతం కృషి చేస్తారు. నూతన అవకాశాలు లభ్యమవుతాయి. వృత్తితో పాటుగా నూతన విద్య కొరకు చేసే ప్రయత్నాలు, విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాల్లో కొత్త అవకాశాలు మీకు ఆశని, ఆసక్తిని రేకెత్తిస్తాయి. అంతేకాకుండా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ముఖ్యులైన వ్యక్తుల యొక్క సహకారం, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే సంఘంలో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో, వారి తోడ్పాటుతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, విద్యాపరమైన అభివృద్ధి కొరకు విదేశాల్లో మీరు చేసే ప్రయత్నాలలో చాలా వరకు వారి తోడ్పాటుతో ముందుకు వెళ్ళడానికి చేసే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించుకునే ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు.